ఈ రోజు నేను మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ వెహికల్స్ కి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పేపర్స్ ని మీ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ తెలంగాణకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను నేను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఏపీకి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో అనేది మీరు మధ్యలో స్కిప్ చేసినట్టయితే ఈ వీడియో అనేది మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్లో అయితే ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. 3 డాట్స్ మీద ప్రెస్ చేసి అయితే మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ని మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేయండి. వన్స్ ఈ విధంగా మీరు డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు అయితే ఒక ఆప్షన్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్టేటస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీరు స్టేటస్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేమెంట్ అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ పేమెంట్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెర్చ్ బై అని ఉంటుంది. అలాగే కింద మీకు సెలెక్ట్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెలెక్ట్ టైప్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ మీరు చూసినట్టయితే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీ వెహికల్ యొక్క నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో మీ వెహికల్కి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే చాయిసెస్ నెంబర్ ఉంటుంది. సో మీ వెహికల్కి సంబంధించిన చాయిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీది బైక్ అయినట్టయితే మీ హ్యాండిల్ కింద అయితే ఈ చాయిస్ నెంబర్ అయితే ఉంటుంది. సో కార్లు అలాగే పెద్ద వెహికల్స్కి అయితే నాకు తెలియదు, కానీ బైక్స్కి అయితే ఇక్కడ హ్యాండిల్ కింద ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఆ నెంబర్ అనేది ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ చాయిస్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేశాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెర్చ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. సో సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే కింద మీకు ఇలాంటి ఒక బాక్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అని ఈ విధంగా అయితే వస్తుంది. సో దీన్ని ఈ విధంగా సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లూ కలర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. వన్స్ ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యాక మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి ఈ పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క వెహికల్కి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పేపర్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మిమ్మల్ని పోలీసులు ఆపినా కానీ ఈ యొక్క ఆర్సీ పేపర్ చూపిస్తే సరిపోతుంది. సో మీరు కార్డు కూడా చూపించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ విధంగా అయితే మీరు ఏపీకి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.